హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శిరీష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ వన్ మోర్ మినీ బ్లాగ్. నేను మీకు ఇప్పుడు గోంగూర పులుసు కూర ఎలా వండుకోవాలో చూపిస్తాను. దీనికోసం ముందుగా ఒక కట్ట గోంగూరను తీసుకొని ఇలా ఒలుచుకొని కడిగి పక్కన ఉంచుకోవాలి. గోంగూర పులుసు కూర కోసం కావాల్సినవి 2 టమాటాలు, ఒక ఉల్లిపాయ, కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి, 10 వెల్లుల్లి రెమ్మలు, టమాటాలు, ఉల్లిపాయలు ఇలా ముక్కలుగా కట్ చేసి పక్కన ఉంచుకోవాలి. కుక్కర్ తీసుకొని కడిగి పెట్టుకున్న గోంగూర, టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు, 1 స్పూన్ ఆయిల్, కొద్దిగా పసుపు, 10 వెల్లుల్లి రెమ్మలు, టీ గ్లాస్ వాటర్ పోసుకొని కుక్కర్ మూత పెట్టి స్టవ్ పైన పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుందాం. పోయాక కుక్కర్ మూత తీసి చూస్తే ఇలా మెత్తగా ఉడికిపోతుంది. ఇలా ఉడికిన గోంగూరలో రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా కరివేపాకు వేసుకొని మెత్తగా మెదుపుదాం. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే గోంగూర పులుసు కూర రెడీ.